హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియో వచ్చేసి నేను మా పెద్దనాన్న గారోళ్ళ ఇంటికి వెళ్ళాను. మా పెద్దమ్మ గారు నన్ను ఒకసారి వాళ్ళ ఇంటికి రమ్మంటే నేను వెళ్ళాను. వెళ్ళంగలోనే మా పెద్దమ్మ గారోళ్ళ తోట చూశాను. ఎంత బాగా నచ్చింది నాకైతే. మా పెద్దమ్మ గారు, పెద్దనాన్న గారు ఇద్దరు ఈ తోటలనేసుకొని రోజు దీంట్లో చాలా వరకు కాలక్షేపం చేస్తారు. మా పెద్దనాన్నగారు బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. అయినా సరే ఖాళీగా ఉండకోకుండా ఒక స్థలంలో ఎన్ని మొక్కలేసారో చూడండి. ఇది వాళ్ళ గార్డెను. ఈ మొక్కలన్నీ వేసుకొని ఇద్దరు పొద్దున, సాయంకాలం ఈటికి నీళ్లు పోసుకుంటా, ఈటిని చూసుకుంటా ఉంటారు. ఇద్దరు కాలక్షేపం చేస్తారు దీంట్లో. వాళ్ళిద్దరికీ మొక్కలంటే ఎంతో ఇష్టం. మా పెద్దనాన్నగారికి అమ్మాయి ఉంది. అమ్మాయికి కూడా అంటే మా అక్కకు కూడా మొక్కలంటే చాలా ఇష్టం. బాగా పంచేది. మా అక్క ఉన్నప్పుడు అసలు ఈ గార్డెన్ అంతా ఎంత బాగా చూసుకునేదో, ఎన్ని మొక్కలుండేయో. ఇప్పుడు వీళ్ళిద్దరు అయ్యేసరికి కొన్ని మొక్కలే ఉన్నాయి. తామలపాకు చెట్టు చూడండండి ఎంత పెద్దదో. వాళ్ళకి 2 స్టేర్లుంటే 2 స్టేర్లు పైకి పాకింది. అసలు పెద్ద పెద్ద ఆకండి. ఈ తామలపాకు చెట్టు ఇంట్లో ఉండాలంట, ఉంటే మంచిది. చూడండి నాకైతే నచ్చింది ఈ తామలపాకు చెట్టు ఎంత పైకి పోయిందో. కనకంబరాలండి. ఇందాక చూసారు కనకంబరాలు. ఈ కనకంబరాలు మా పెద్దమ్మ రోజు కోసి దేవుళ్ళకి పెట్టిద్ది. ఇదొక కనకంబరం అండి. ఇదిగోండి, ఇది ఆరెంజ్ కలర్. ఇదొక రకం కనకంబరం అండి. 2 రకాల కనకంబరాలు ఉన్నాయి మా పెద్దమ్మ తోటలో. అయితే నన్ను కోసుకోమని అందండి మా పెద్దమ్మ. నాకైతే ఆ చెట్లు చూడంగానే ఎంత బాగా నచ్చి, వద్దు పెద్దమ్మ చెట్లకే ఉంచు అన్నాను నేను. గుత్తంకాయ అండి. అయితే నాకసలు గుత్తంకాయ చూడంగానే చెట్టు ఎంత బాగా నచ్చిందో. ఒక్క గుత్తంకాయే ఎంత బాగుందో చూడండి. ఒకటే వచ్చింది చెట్టుకి. మా పెద్దమ్మ గారు ఒక్కటే కోసి, ఒక ఉల్లిపాయ కోసి వండిద్దంటండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. నేను కూడా నచ్చి ఈసారి పెద్దమ్మ నాకు ఓ మొక్క ఇమ్మని నేను అడిగాను మా పెద్దమ్మ గారిని. సరే ఇస్తాను. ఇప్పుడు ఎండాకాలం కదా, వర్షాకాలంలో ఇస్తాలే అనంది మా పెద్దమ్మ గారు. జామ చెట్టు అండి. ఈ ఫస్టు జామ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. జామ చెట్టు ఉంటే మాత్రం ప్లేస్ ఆక్రమిస్తదండి. చాలా పెద్దగా అయ్యిద్ది చెట్టు. అయితే ఫస్ట్ కాపు అప్పుడు చిన్న కాయలు పడ్డాయి. ఇది రెండో కాపు. ఈ రెండో కాపుకు మాత్రం కాయలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. నేను 4, 5 కాయలుంటే వాటిని వీడియో తీశాను. చాలా వరకు ఇప్పుడు ఎండాకాలంగా అయిపోయిందండి. మొన్నైతే ఇంకా బాగా వచ్చాయంట కాయలు. అదిగోండి చూడండి. దానికన్నా ఇంకా పెద్దగా ఉన్నాయండి. అయితే మా పెద్దమ్మ గారు నేనొచ్చానని నా కోసం ఒక 4 కాయలైతే కోసారు. మేము ఆల్రెడీ ఒక కాయ ఆడ కోసుకొని అందరం తిన్నాము. ఎంత బావుందో. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. నాకు ఇంటికి గూడా ఒక 3 కాయలు తీసుకెళ్ళి పిల్లలకిమ్మని గూడా మా పెద్దమ్మ గారు నాకు 4 కాయలిచ్చారు. జాంకాయలు షుగరున్నోళ్ళు తింటేనండి చాలా మంచిదంటారు. షుగర్‌కి జాంకాయి కాయ చాలా మంచిదని డాక్టర్లు గారు చెప్తూ ఉంటారు. రోజుకొక కాయ జాంకాయ తిన్నా ఈటిలో విటమిన్స్ ఉంటాయండి. ఒక్క కాయ తిన్నా చాలా మంచిదంట. అందుకని మా పెద్దమ్మ గారు జాంకాయ చెట్టేశారు. కాగడా మల్లి చెట్టండి. కాగడా మల్లి చెట్టు చూడండి ఎంత చిన్న చెట్టయినా పూలు చూడండి, కాడములు వైట్‌గా గుత్తులు గుత్తులుగా చెట్టుకి ఎంత బాగున్నాయో. అయితే ఇదండి పోయిన సంవత్సరం అయితే చాలా పెద్ద చెట్టండి. ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు పెద్దమ్మ గారు కొంచెం ఎండాకాలం అయింది గదా, చెట్టు ఇదైపోయి కొన్నే ఉన్నాయి చూడండి చెట్టుకి. ఇలాంటి చెట్టు నేనొకటేసుకోవాలండి. అసలు పువ్వు చూడండి ఎంత బాగుందో. పూలు బావుంటాయి. కనకంబరాలేసి కట్టుకుంటే సూపర్‌గా ఉంటాయి కాగడా మల్ల. నేనైతే మా పెద్దమ్మ గారిని ఒక చెట్టు అడిగాను నాకు బాగా నచ్చి. అగో కింద పిలకలున్నాయండి. అయితే మా పెద్దమ్మ గారు తర్వాత ఇస్తాను అనన్నారు. ఇప్పుడు ఎండాకాలం కండి, తెచ్చినా నాకు బతుకుతాయో బతకవో అన్న ఒక డౌటొస్తే వర్షాకాలంలో ఇద్దిగానిలే అన్నాను నేను. చెట్టు చూడండి. ముందే మా పెద్దమ్మ ఇంకా కోసిందంట. అయినా చెట్టుకి చూడండి ఎలా ఉన్నాయో. దొండ చెట్టండి. మేమే ఇచ్చాము. కాయలు 4, 5 కాయలు పడ్డాయి.
పుదీనా చెట్టండి. చూడండి పుదీనా ఎంత ఫ్రెష్‌గానో అసలు ఎంత బాగుందో అండి. అసలు చేత్తో నేను ఇలా అంటంటే స్మెల్లొస్తుందండి. అసలు సూపర్ స్మెల్ అయితే నాకైతే నచ్చింది పుదీనా. మొన్న మా అమ్మగారెళ్తే మా అమ్మకి నచ్చి 4, 5 అయితే తీసుకొచ్చేసిందండి. తీసుకొస్తే మా ఇంట్లో మేము ఒక దాంట్లో ఏసాను. తర్వాత వీడియోలో నేను పుదీనా చూపిస్తానండి నాటుకున్నాక. ఇప్పుడైతే మా పెద్దమ్మ గారిదైతే చాలా బావుంది. తులసమ్మ చెట్లండి. నా పెద్దమ్మ గారు నిత్యం పూజ చేసిద్ది. అందుకే తులసమ్మ చెట్లు మీకు నచ్చితే లైక్ చేయండి.